హాయ్ ఫ్రెండ్స్, పీవీ స్మార్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనం ఈ లెక్చర్ సిరీస్లో భాగంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన థర్డ్ పేపర్లోని ఎథిక్స్ పార్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. దీనికోసం సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ యొక్క పాత ప్రశ్న పత్రాల నుంచి ప్రశ్నల్ని సేకరించి వాటిని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మన క్లాస్లో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు మనం చూడబోతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, పర్యావరణ నైతికత అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇది 2015 సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఈ ప్రశ్న యొక్క స్వభావాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది ఒక సూటి ప్రశ్నగా మనం చెప్పవచ్చు, అంటే డైరెక్ట్ క్వశ్చన్. ఇందులో పర్యావరణ నైతికత యొక్క నిర్వచనాన్ని అడగడం జరిగింది. మనం చూసినట్లయితే గత క్లాసులో మనం నైతికత యొక్క నిర్వచనాన్ని చూసాం. అదేంటి అని అంటే, సమాజం తన మీద తాను విధించుకునే ప్రవర్తనా ప్రమాణాలని మనం నైతికతగా గత క్లాసులో నిర్వచించుకున్నాం. అంటే సామాజిక దృక్కోణంలో మనిషి యొక్క చర్యలలోని తప్పొప్పుల్ని లేదా మంచి చెడ్డల్ని ఈ నైతికత నిర్ణయిస్తుంది. అదేవిధంగా సమాజ శ్రేయస్సు దృష్ట్యా మనిషి యొక్క చర్య లేదా ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఈ నైతికత నిర్దేశిస్తుంది. మరి అలాంటప్పుడు పర్యావరణ నైతికత అంటే ఏంటి అంటే, పర్యావరణ శ్రేయస్సు దృష్ట్యా మానవ చర్యలు ఎలా ఉండాలో తెలియజెప్పేదే పర్యావరణ నైతికత. అంటే పర్యావరణ దృక్కోణంలో మనిషి యొక్క చర్యల్లోని తప్పొప్పుల్ని లేదా మంచి చెడ్డల్ని నిర్ణయించేదే పర్యావరణ నైతికత. ఇప్పుడు పర్యావరణ నైతికత యొక్క నిర్వచనం కనుక చూసినట్లయితే, పర్యావరణ శ్రేయస్సు కోసం మానవుడు పాటించాల్సిన ప్రవర్తనా ప్రమాణాలని పర్యావరణ నైతికతగా మనం నిర్వచించవచ్చు. మరి అసలు ఇప్పుడు పర్యావరణం అంటే ఏంటి? పర్యావరణం ఏంటి అని అంటే, జీవరాశులు, వాటి యొక్క ఆవాసాలు మరియు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నిర్జీవ వస్తువులు, వీటి మొత్తాన్ని కలిపి మనం పర్యావరణంగా నిర్వచించవచ్చు. ఒకసారి నిర్వచనాన్ని చూద్దాం. జీవరాశులు, వాటి ఆవాసాలు, సహజ సిద్ధంగా ఏర్పడిన నిర్జీవ వస్తువులు. జీవరాశుల్లోకి ఏమేమి వస్తాయంటే, జీవరాశుల జాబితాలోకి ఏమి వస్తాయంటే, మానవుడు, జంతువులు, పక్షులు, మొక్కలు, కీటకాలు, సూక్ష్మజీవులు, జలచరాలు, ఇవన్నీ కూడా జీవరాశి జాబితాలోకి వస్తాయి. మరి వాటి యొక్క ఆవాసాలు ఏంటి అని అంటే, అడవులు, మడ అడవులు, అంటే వీటిని మ్యాంగ్రూవ్స్ అంటారు. మడ అడవులు, ప్రవాళ భిత్తికలు, అంటే వీటిని కోరల్ రీఫ్స్ అంటారు. అలాగే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నిర్జీవ వస్తువులు అంటే ఘన రూపంలో ఉన్నటువంటి మృత్తిక కావచ్చు, పర్వతాలు, కొండలు కావచ్చు, లేదా ద్రవ రూపంలో ఉన్నటువంటి నదులు, సముద్రాలు కావచ్చు, లేదా వాయు రూపంలో ఉన్నటువంటి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ లాంటి వాయువులు కావచ్చు. వీటి మొత్తాన్ని మనం పర్యావరణంగా నిర్వచించవచ్చు. అయితే పర్యావరణంలో ఇన్ని జీవులు ఉన్నప్పటికీ కూడా మానవుడు ఈ జీవరాశులన్నిటికంటే కూడా చాలా తెలివైనవాడు. తన తెలివితేటలతో ఒక ఆదిమ మానవుడి స్థితి నుంచి ఇప్పుడు ఈరోజు ప్రపంచాన్ని ఒక చిన్న కుగ్రామంగా మార్చివేయగల ఒక శక్తిని సంపాదించగలిగిన స్థితికి అభివృద్ధి చెందాడు. అయితే మనిషి జీవరాశులన్నిటికంటే కూడా తెలివైనవాడు అని అన్నాం కాబట్టి, ప్రకృతిలో మనిషి యొక్క పాత్ర ఈ మిగతా జీవరాశులన్నిటికంటే కీలకమైంది అని ఎవరైనా అంటే దాన్ని మనం పొరపాటుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకనంటే భగవంతుడి సృష్టిలో జీవరాశులన్నిటికీ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి జీవికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యత ఇవ్వబడింది, పర్యావరణ బాధ్యత ఇవ్వబడింది. దీన్ని మనం ఎకలాజికల్ రోల్ అంటాం. అంటే ఉదాహరణకి వానపాము తీసుకుంటే ఇది చాలా చిన్న జీవి, కానీ ఇది
నేలను గుల్లబరచి నేల యొక్క సారాన్ని పెంచుతుంది. అలాగే కీటకాలను కనుక తీసుకుంటే ఇవి పరపరాగ సంపర్కంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి వానపాము, కీటకాలు ఇవన్నీ కూడా వ్యవసాయ రంగం అభివృద్ధిలో చాలా కీలక పాత్రను పోషిస్తాయి. అట్లాగే కొన్ని రకాల సూక్ష్మజీవులు, వీటిని విఘటన కారకులు అంటాం, డికంపోజర్స్ అంటాం. ఇవి జంతు కళేబరాలు, మానవ కళేబరాలు, లేకపోతే మానవ మలం ఇలాంటి కొన్ని వ్యర్థాలని ఎప్పటికప్పుడు పర్యావరణంలో శుద్ధి చేస్తూ పర్యావరణాన్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి స్థితిలో ఉండేలా చేస్తుంది. కాబట్టి ప్రతి జీవి కూడా, ఈ భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా దేనికదే చాలా ప్రత్యేకమైనటువంటి ఒక పర్యావరణ పాత్రని పోషిస్తూ ఈ భూమిని ఒక నివాసయోగ్యమైనటువంటి గ్రహంగా మార్చడంలో ఈ జీవుల యొక్క పాత్ర, అన్ని జీవుల యొక్క పాత్ర సమానంగా ఉంది. కాబట్టి మనిషితో పోల్చినప్పుడు తెలివితేటల పరంగా మిగతా జీవులన్నీ కూడా తక్కువగా ఉన్నప్పటికీ కూడా పర్యావరణ పరంగా మిగతా జీవులన్నిటికీ కూడా మనిషితో సమానమైనటువంటి పాత్ర ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మానవుడు తన అభివృద్ధి కోసం పర్యావరణం మీద ఎలా ఆధారపడ్డాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఆదిమ మానవుడు జంతువుల్ని వేటాడి చంపి తనకు కావలసినటువంటి ఆహారాన్ని సేకరించుకునేవాడు. తదనంతర కాలంలో వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించి వ్యవసాయాన్ని తన ప్రధాన వృత్తిగా మార్చుకున్నాడు. ఎప్పుడైతే వ్యవసాయానికి ప్రధాన వృత్తిగా మార్చుకున్నాడో మానవుడు సంచార జీవితాన్ని వదిలిపెట్టి ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి స్థితికి మానవుడు అభివృద్ధి చెందాడు. తదనంతర కాలంలో ఇనుముతో పనిముట్లను తయారు చేయడం అనే పరిజ్ఞానాన్ని సాధించి ఈ పరిజ్ఞానంతో గొడ్డలను తయారు చేశాడు. ఈ గొడ్డలను ఉపయోగించి అడవుల్ని నరికివేసి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూముల విస్తీర్ణాన్ని పెంచడానికి ఈ గొడ్డలను ఉపయోగించాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ భూమి యొక్క విస్తీర్ణం పెరిగిందో అది వ్యవసాయ రంగం పురోభివృద్ధికి అది దోహదం చేసింది. ఇక మానవుని అభివృద్ధిలో పర్యావరణం పాత్ర ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆదిమ మానవుడు జంతువుల్ని వేటాడి చంపి తనకు కావలసినటువంటి ఆహారాన్ని సేకరించుకునేవాడు. తదనంతర కాలంలో మానవుడు వ్యవసాయం మీద పరిజ్ఞానాన్ని సంపాదించుకొని దానిని తన ప్రధాన వృత్తిగా స్వీకరించాడు. దీంతో మానవుడు సంచార జీవితాన్ని వదిలిపెట్టి ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని గడపగలిగిన స్థితికి మానవుడు అభివృద్ధి చెందాడు. తదనంతర కాలంలో మానవుడు ఇనుముతో చేసినటువంటి పనిముట్లు, వాటిని తయారు చేసేటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించాడు. దీంతో గొడ్డలను తయారు చేసి అడవుల్ని విస్తారంగా నరికివేయడం జరిగింది. ఎప్పుడైతే అడవులను విస్తారంగా నరికివేశాడో సాగు యోగ్యమైనటువంటి భూమి యొక్క విస్తీర్ణం కూడా పెరిగింది. దీనివల్ల ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి సమృద్ధిగా జరిగింది. అంటే పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగినట్టుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. దీంతోపాటు ఆహార ధాన్యాల మిగులు ఉత్పత్తి కూడా సాధ్యపడింది. ఎప్పుడైతే ఆహార ధాన్యాల మిగులు ఉత్పత్తి సాధ్యపడిందో ఆర్థిక వ్యవస్థలోని ద్వితీయ తృతీయ రంగాలు కూడా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. అంటే పట్టణీకరణ, వర్తకం, విలాసవంతమైన జీవితాలు కూడా వీటితో సాధ్యపడ్డాయి. తర్వాత జరిగినటువంటి పారిశ్రామిక విప్లవం, ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆధునిక పరిశ్రమలు ఇవన్నీ కూడా ప్రకృతి వనరుల మీద ఆధారపడుతూనే ఉన్నాయి. కాబట్టి మానవుని యొక్క అభివృద్ధి పరిణామ క్రమంలో ప్రతి దశలోనూ కూడా మానవుడు పర్యావరణం మీద ఆధారపడుతూనే ఉన్నాడు. అంటే మానవుని యొక్క ప్రతి సంతోషం వెనక ప్రకృతి ఉంది. కాబట్టి మానవ జీవితాన్ని ఇంత సౌకర్యవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రకృతి విషయంలో మానవుడు గౌరవప్రదంగా ఉంటున్నాడా లేదా, ఎంత మేరకు తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాడు ప్రకృతి పట్ల అనేది మనం చూసినట్లయితే సింధు నాగరికత మరియు తొలివేద నాగరికత సమయంలో మానవుడు ప్రకృతి శక్తులని ఆరాధించినట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే తదనంతర కాలంలో మానవుడు ప్రకృతి పట్ల చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేది మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలుగా ప్రకృతి వనరుల విషయంలో దోపిడీ మరియు ప్రకృతి వనరుల్ని ఒక వ్యాపార వస్తువుగా చూడటం అనేది మనకి ఈ మధ్యన చూస్తున్నాం. దీనివల్ల అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. అంటే మానవుడు తన అవసరాల కోసం ప్రకృతి వనరులని వినియోగించుకునే స్థాయి నుంచి ఒక దురాశాపూర్వకంగా ప్రకృతి వనరుల్ని దోపిడీ చేయడం అనే స్థాయికి మానవుడు దిగజారిపోయాడు.
దీనివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఒక మాటని ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా గాంధీ ఏం చెప్పారు అని అంటే, ఈ భూమి మీద మానవుల అందరి అవసరాలను తీర్చగలిగినన్ని వనరులు ఉన్నాయి, కానీ ఏ ఒక్కరి యొక్క దురాశను తీర్చగలిగేటన్ని వనరులు లేవు. మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మానవుల అవసరాల కంటే కూడా ఒక్క మనిషి యొక్క దురాశ పెద్దది. అంటే అవసరం అనేది పరిమితమైంది, దురాశ అనేది అపరిమితమైనది. అంటే మానవుడు తన అవసరాల కోసం ప్రకృతి వనరుల్ని ఎంత వినియోగించుకున్నా కానీ ప్రకృతి దాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మానవుడు దోపిడీ చేయడం మొదలుపెట్టాడో భూమి మీద ఏమి మిగలదు అనేది మహాత్మా గాంధీ గారు చెప్పిన వాక్యాల యొక్క సారాంశం. కాబట్టి ఇలాంటి దురాశపూర్వకమైనటువంటి దోపిడీ చేయడం వల్ల ప్రకృతి విషయంలో చాలా దుష్పరిణామాలు సంభవించేటువంటి అవకాశం. అట్లాగే మనం చూస్తున్నాం, ప్రకృతికి ఉన్నటువంటి ప్రకృతి చేసేటువంటి కొన్ని సేవలకి ఆర్థికపరమైనటువంటి విలువ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మానవుడు పర్యావరణం పట్ల చాలా స్వార్థపూరితంగా వ్యవహరించడానికి కూడా మనం గమనిస్తాం. ఉదాహరణకి పరిశ్రమలు అవి వెలువరించేటువంటి వ్యర్థాలు, అవి ఘన రూపంలో ఉన్న వ్యర్థాలు కావచ్చు, ద్రవ రూపంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, లేదా వాయు రూపంలో ఉన్నటువంటి ఉద్గారాలు కావచ్చు. వీటిని పర్యావరణానికి హాని కలగని స్థితి వరకు శుద్ధి చేసిన తర్వాత మాత్రమే ఈ వ్యర్థాలని పర్యావరణంలోకి విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి పరిశ్రమ కూడా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటాం, అంటే శుద్ధి కేంద్రాలని విధిగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కేంద్రాల ఏర్పాటుకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే కొన్ని పరిశ్రమలు ఈ ఖర్చును తగ్గించుకునే ఉద్దేశంతో ఈ వ్యర్థాలని ఎలాంటి శుద్ధి చేయకుండా యథాతథంగా పర్యావరణంలోకి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. దీనివల్ల పర్యావరణం మీద తీవ్రమైనటువంటి దుష్ప్రభావం పడుతుంది. అలాగే ఇటీవల కాలంలో మనం ఈ పర్యావరణం విషయంలో బహుళజాతి సంస్థల యొక్క అవినీతిని కూడా మనం చూస్తాం. ఈ బహుళజాతి సంస్థలు అవినీతి మార్గాలలో శాస్త్రవేత్తల్ని లోపరుచుకుని తమకు అనుకూలంగా నివేదికలు సమర్పించే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది మనకి ఇటీవల కాలంలో చాలా ప్రచారం జరుగుతుంది. ఉదాహరణకి జన్యు పరివర్తిత పంటలు, అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటాం. అట్లాగే క్లైమేట్ చేంజ్, అంటే శీతోష్ణ స్థితి మార్పు. ఇలాంటి వ్యాపారాత్మకమైనటువంటి విషయాలలో కొన్ని బహుళజాతి సంస్థలు శాస్త్రవేత్తల్ని లంచాల రూపంలో లేక ఇతర రకాలైనటువంటి ప్రలోభాలు చూపి తమకు అనుకూలమైనటువంటి నివేదికలు సమర్పించే విధంగా ఒత్తిడి చేస్తున్నారు అనే విషయం మీద చాలా ప్రచారాలు జరిగాయి. అట్లాగే ఇక వ్యక్తిగత విషయానికి వస్తే, వ్యక్తిగతంగా మానవుడికి ఎప్పుడు తన సంతోషాలు, డబ్బు సంపాదన, లేకపోతే కీర్తి, సౌకర్యం, విలాసవంతమైన జీవితం, వీటన్నిటి తర్వాత మాత్రమే ప్రకృతి యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అంటే మానవుడు ఎప్పుడు కూడా ప్రకృతికి ఇచ్చే ప్రాధాన్యత ఎప్పుడు కూడా చిట్ట చివరి ప్రాధాన్యతే. ఎందుకనంటే ప్రకృతి సేవలన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. ఉచితంగా లభించే వస్తువుల పట్ల మనిషికి సహజంగా ఉండేటువంటి ఒక చిన్న చూపు ప్రకృతి పట్ల కూడా మనం సహజంగా కనబరుస్తాం. ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు కానీ, ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ, దీనివల్ల మనకు ఎంత లాభం జరుగుతుంది, దీనివల్ల మనకు ఎంత సౌకర్యంగా ఉంటుందని ఆలోచిస్తాం తప్ప దీనివల్ల పర్యావరణం మీద ఎంత ప్రభావం పడుతుందని మనం ఎప్పుడైనా ఆలోచిస్తాము. లేదు అని అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇది పర్యావరణానికి హాని చేస్తుంది కాబట్టి పని మానేద్దాం అని ఎప్పుడైనా ఏ పనైనా మనం ఇప్పటివరకు మానేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకసారి కనుక చూసినట్లయితే మానవుని యొక్క చిన్న చూపు ప్రకృతి పట్ల మనం ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మనం గమనించవచ్చు. అట్లాగే మానవుని యొక్క ఆధునిక జీవన శైలిలో భాగంగా వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఈ పర్యావరణం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఉదాహరణకి మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత మానవుని జీవితం సౌకర్యవంతంగా మారింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనలో చాలామంది తమ ఫోన్లు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఏదో కొత్త ఫోన్ వచ్చిందనో, కొత్త ఫీచర్స్ వచ్చాయనో, లేకపోతే తమ ఫోన్ పాత పడిపోయిందనో, బాగా పనిచేస్తున్న ఫోన్లు కూడా పక్కన పెట్టి కొత్త ఫోన్లు కొనడం అనేది జరుగుతుంది. దీని కారణంగా ఈ వేస్ట్ అంటాం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఇవి పోగుబడి
దీని కారణంగా ప్రకృతి మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఇప్పటివరకు మనం చూసినటువంటి ఈ నిర్లక్ష్యం, ఈ దురాశ, ఈ స్వార్థం, ఈ చిన్న చూపు, వీటన్నిటి వల్ల మానవుని యొక్క జీవితం ప్రతిరోజు రోజు రోజుకి కూడా దుర్లభం అవుతుంది. ఉదాహరణకి నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు ఇలా దుర్లభం అవుతుంది. అంటే ఈరోజు యొక్క అభివృద్ధి కోసం మనం భవిష్యత్తు తరాల యొక్క హక్కుని హరించి వేస్తున్నాం. కాబట్టి నైతిక కోణంలో రేపటి తరం యొక్క హక్కుల్ని హరించి వేయడం అనేది నైతిక పరంగా చాలా తీవ్రమైనటువంటి నేరంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరైతే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా చట్టాలు లేవా, చర్యలు లేవా అని అడిగితే ఉన్నాయి. ఉదాహరణకి మనం ఏదైనా ఒక అభివృద్ధి ప్రాజెక్టు చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చేస్తాం. అంటే ఆ యొక్క అభివృద్ధి ప్రాజెక్టు యొక్క ప్రభావం పర్యావరణం మీద ఎంత ఉంది అనేది మనం మదింపు చేయడానికి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. ఒకవేళ ఆ ప్రాజెక్టు యొక్క ప్రభావం ప్రకృతి మీద ప్రతికూలంగా ఉంటే ఆ అభివృద్ధి ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు. ఎప్పుడైతే ఆ ప్రభావం అనేది కనీసంగా ఉన్నప్పుడు లేదా మొత్తానికి ఏ ప్రభావం లేదు అని అన్నప్పుడు మాత్రమే ఆ యొక్క అభివృద్ధి ప్రాజెక్టు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఇలాంటి నిబంధనలన్నీ కూడా మనకి కాగితాలకే పరిమితం చేశాం, నామమాత్రంగా మాత్రమే అమలు చేస్తున్నాం. అంటే ప్రకృతి విషయంలో మనం చట్టాల ఉల్లంఘనకు కూడా మనం పాల్పడుతున్నాం. కాబట్టి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రకృతి పట్ల మానవుడు తీవ్రమైనటువంటి అనైతికతని ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి అనైతికత కారణంగా ప్రకృతి మీద తీవ్రమైనటువంటి దుష్ప్రభావం అనేది పడుతుంది. దీని కారణంగానే మనం ఈరోజు చూస్తున్నటువంటి అనేకమైనటువంటి విపత్తులు. ఉదాహరణకి మనం ఈరోజు చూస్తున్నటువంటి కరోనా వైరస్ అనేది కనుక మనం చూసినట్లయితే పర్యావరణానికి జరుగుతున్నటువంటి హాని కారణంగానే కరోనా ఉద్భవించింది అని ఎవరు ఇప్పటివరకు నిర్ధారించకపోయినప్పటికీ కూడా ప్రకృతికి హాని కలిగించే కారకాలు ఏవైతే ఉంటాయో అవే కారకాలు ఈ కరోనా వైరస్ పుట్టడానికి మరియు వ్యాప్తి చెందడానికి కూడా కారణాలని చెప్పి చాలామంది ఇప్పటికే నిరూపించారు. కాబట్టి ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అనేది ఎంత అతలాకుతలమైంది అనేది మనం ఈరోజు చూస్తున్నాం. భారతదేశం కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. ఇన్ని రోజులు మనం ఎంతో ఘనంగా చెప్పుకున్నటువంటి మన అభివృద్ధి ఒక చిన్న వైరస్ కారణంగా ఈరోజు మందగించింది అని అంటే మన అభివృద్ధి నమూనాకు సంబంధించినటువంటి పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. మానవుడు ప్రకృతి పట్ల ప్రదర్శిస్తున్నటువంటి అనైతికతే ఈ బలహీనతకి కారణం అని కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి మానవుడు ప్రకృతి పట్ల తన బాధ్యతను తెలుసుకుని ప్రకృతి పరిరక్షణని తన దైనందిన జీవితంలో భాగంగా చేసుకున్నప్పుడు మాత్రమే ప్రకృతి యొక్క సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుంది. కాబట్టి ఇలాంటి ఒక అభివృద్ధితో మనం మన ముందు తరాల వాళ్ళకి ఎయిర్ కండిషన్డ్ హాస్పిటల్స్ ఇవ్వగలుగుతామేమో కానీ స్వచ్ఛమైనటువంటి గాలిని మనం ఇవ్వలేం. అట్లాగే మన పిల్లలకి అత్యాధునిక వసతులతో కూడిన ఇంటిని మనం బహుమతిగా ఇవ్వగలమేమో కానీ ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణాన్ని మాత్రం మనం ఇవ్వలేం. కాబట్టి రేపటి తరం బాగుండాలి అని అంటే పర్యావరణం యొక్క సుస్థిరత అనేది అత్యవసరం. దీనికోసం ప్రతి వ్యక్తి కూడా తమ వంతు పాత్రని పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనలో చాలామంది పర్యావరణం అనగానే ఇదేదో ప్రభుత్వాలకు సంబంధించింది, లేదా స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించింది, లేదా కొంతమంది మేధావులకు సంబంధించినటువంటి పని అని చెప్పనేసి అభిప్రాయపడుతూ ఉంటారు. ఇది తప్పు. ప్రతి మనిషి కూడా ఈ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి అయినప్పుడు మాత్రమే ఈ పర్యావరణం యొక్క సుస్థిరాభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇందుకోసం ప్రతి మనిషి తన బాధ్యతని పర్యావరణం పట్ల తన బాధ్యతని గుర్తెరిగి దైనందిన జీవితంలో ఈ పర్యావరణ పరిరక్షణ అనే యొక్క ఈ అంశాన్ని తన దైనందిన చర్యల్లో భాగంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ సుస్థిరత అనేది మనకి సాధ్యపడతాయి. కాబట్టి ఈరోజు మన క్లాస్లో పర్యావరణ నైతికత అనేటువంటి అంశాన్ని మనం చూడటం జరిగింది. త్వరలో మరొక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.